నమస్తే, వెల్కమ్ టు ఆకాశరామన్న. నేను రేఖ. పరస్పరం వ్యతిరేకంగా ఉండే తూర్పు పశ్చిమ ధృవాల్లో వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు బద్ధశత్రువులుగా మారిపోయారు. నెల రోజుల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు చల్లారినట్టే కనపడినా మళ్లీ ఓ రేంజ్లో బయటపడుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిల మధ్య గ్యాప్ ఒక ఇష్యూలో మరింత పెరిగిపోయిందట. ముఖ్య నేతల బుజ్జగింపులు కూడా ఫలించలేదంట. రెండు వర్గాల అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నా ఎవరూ లెక్క చేయడం లేదంట. వరంగల్ తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు. ఇంతకీ వారి మధ్య అంత లావు పంచాయతీకి కారణమేంటి? అసలు వరంగల్ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ ఓ ఫైర్ బ్రాండ్. ఇప్పుడు ఆ ఫైర్ సొంత పార్టీలోనే అంటుకుని హస్తం పార్టీ అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెడుతోందట. 6 నెలల క్రితం మొదలైన కొండా వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీలో మళ్లీ సెకండ్ ఎపిసోడ్ మొదలైందట. గత సంవత్సరం వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఉమ్మడి పరిధిలో ఉన్న ఎంజీఎం ఆసుపత్రి ఘటనతో మళ్లీ మొదలైన విభేదాలు ఇప్పుడు వ్యక్తిగత పంచాయతీలుగా మారాయనే టాక్ నడుస్తోంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న ఎంజీఎం ఆసుపత్రి పరిశీలనకు వెళ్లిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఫ్యామిలీ టార్గెట్ చేసిందట. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో పాటు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలను సైతం కొండా మురళి బహిరంగంగా దుర్భాషలాడారు. దీంతో కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 2 నెలల పాటు ఈ వ్యవహారం హాట్ గా నడిచినా చివరకు అధిష్టానం సూచనల మేరకు రెండు వర్గాలు సైలెంట్ అయ్యాయి. అధిష్టానం ఎంట్రీతో కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ కొన్ని రోజులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొండా సురేఖ తీరుపై మరోసారి మండిపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలోని ఆలయ ధర్మకర్తల నియామకం తనకు తెలియకుండానే చేశారని, ఎమ్మెల్యేలను కలుపుకోవాల్సిన మంత్రి తన ఇష్టారీతిన వ్యవహరించడం సరికాదంటూ చొరకలంటించారు. ఎమ్మెల్యే నాయని వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొండా సురేఖ, నాయని లక్కీ ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. తనకంటే ముందే ఎమ్మెల్యే కావాలనుకున్న నాయని దురదృష్టం కొద్దీ తన తరువాత ఎమ్మెల్యే అయ్యారని, అదృష్టం కొద్దీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారని సెటైర్లు విసిరారు. ఈ వ్యాఖ్యలపై మరోసారి నాయని స్పందిస్తూ, తాను పార్టీలు మారి ఉంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవాడినని, 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో పూటకో పార్టీ మారలేదని మంత్రి కొండా సురేఖను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య వైరం మరోసారి భగ్గుమన్నట్లయింది. కొండా సురేఖ, నాయని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలపై అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తోంది. మంత్రి తీరుపై అధిష్టానం ముందు ఎమ్మెల్యే నాయని ఘాటుగానే స్పందించారట. అధిష్టానానికి ఫిర్యాదు చేయనని, తాను ఏం చేయాలో అదే చేస్తానని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్న నాయని తొలిసారిగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వెళ్లి పార్టీ నాయకుణ్ణి పరామర్శించొచ్చారు. దీంతో కొండా సురేఖతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారని చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని మధ్య విభేదాలకు హనుమకొండకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడ్డ ఓ నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి పొలిటికల్ ఇమేజ్ తగ్గించేందుకు మంత్రి కొండా సురేఖను పావుగా వాడుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కష్టపడ్డ నాయని రాజేందర్ రెడ్డి తన అభివృద్ధి పనులతో నియోజకవర్గ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికంటే ప్రజాబలంలో ముందున్న నాయని రాజేందర్ రెడ్డితో జిల్లా మంత్రిగా ఉన్న కొండా సురేఖ గ్యాప్ పెంచుకోవటం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. గత 15 ఏళ్ల చరిత్రలో వరంగల్ భద్రకాళి ఆలయ ధర్మకర్తల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉండేది. కానీ ఆ సాంప్రదాయాన్ని మంత్రి కొండా సురేఖ పక్కన పెట్టడం మరోసారి వివాదానికి దారితీసిందని చర్చ నియోజకవర్గంలో నడుస్తోందట. వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు వరంగల్, హనుమకొండ జిల్లాలకు కేంద్ర బిందువులు. ఇక్కడ జరిగే రాజకీయ మార్పులు ఉమ్మడి జిల్లాపై ప్రభావం చూపుతున్నాయనే చర్చ నడుస్తోంది.
ఇద్దరి మధ్య విభేదాలు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులకు ఆయుధంగా మారుతోందంటున్నారు. కీలకమైన నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఇద్దరి మధ్య వైరం మంచిది కాదని, మంత్రి కొండా సురేఖ కొంచెం తగ్గి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని కలుపుకుపోతేనే మంచిదనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారట. మరి ఇద్దరి మధ్య మరోసారి భగ్గుమన్న వివాదంపై అధిష్టానం కలగచేసుకుని ఇద్దరిని ఒకటి చేస్తుందా లేదా వేచి చూడాలి.